అయిపోద్ది ఈ ఇష్యూ. ఇది చాలా దురదృష్టకరం. ఈ ఇష్యూని ఇంత దూరం తీసుకురావటం, అల్లు అర్జున్ క్యారెక్టర్ అసాసినేషన్ ఏదైతే జరుగుతుందో, నేను ఆయన అభిమానిని కాదు, నేను మొన్నే పుష్ప 2 సినిమా చూసా, నాకు నచ్చలేదు, ఇవన్నీ ఉన్నాయి. కానీ బట్ ఇది ఇవాళ మన సమాజంలో దీనికి ఇంత సమయం కేటాయించాల్సింది. మీరు అన్నారు కాబట్టి నేను కూడా ఒక క్లారిఫికేషన్ అడుగుతున్నాను. అల్లు అర్జున్ క్యారెక్టర్ అసాసినేషన్ అనేది ఎట్లా జరిగింది అసలు? క్యారెక్టర్ అసాసినేషన్ అంటే అల్లు అర్జున్కి సంబంధించిన ఎలా జరిగింది, ఎవరు చేశారు? అతను కూడా అదే అంటున్నాడు, ప్రెస్ మీట్లో అన్నాడు, నా క్యారెక్టర్ అసాసినేట్ చేసి జరిగిందని. క్యారెక్టర్ అసాసినేషన్ జరిగింది, కొంత ఆయన తప్పు కూడా ఉంది. ఆ ప్రెస్ మీట్లో ఆయన ప్రెస్ మీట్ పెట్టడం చాలా తప్పు. పెట్టినప్పుడు ఎందుకంటే వాళ్ళకు సినిమా యాక్టర్లు, సినిమాల్లో హీరోలు నిజ జీవితంలో కూడా హీరోలు అనుకుంటారు. ఆయన మాట కుదరలేదు. ఇందాక శ్రీనివాస్ గారు అన్నట్లు పశ్చాత్తాపం కనిపించలేదు ఆయనలో, ఆ హావభావాలు కూడా సరిగ్గా లేవు. ఆయన కొంత డ్యామేజ్ చేసుకున్నారు. దానికి తోడు రేవంత్ రెడ్డి గారు, ఇతర రాజకీయ నాయకులు కూడా ఇవాళ మీటింగ్లో కూడా, ఇవాళ ఈ సమావేశంలో కూడా శ్రీనివాస్ గారు ఆయన క్యారెక్టర్ గురించి మాట, ఇట్స్ ఎ లీగల్ కేసు అండి, ఇట్స్ ఎ క్రిమినల్ కేసు అండి. ప్రభుత్వం హావభావాల మీద, ఎదుటి వ్యక్తి క్యారెక్టర్ మీద డిసైడ్ చేయదు అతను నేరం చేశాడా లేదా అనేది. ప్రభుత్వం చేసేది ఆధారాల మీద చేస్తాం. మనం ఎందుకు అల్లు అర్జున్ క్యారెక్టర్ మీద ఎందుకు, మనకేం సంబంధం, అతను మంచోడా? నేను అదే అంటున్నా, మళ్ళీ ఐఎమ్ ఆస్కింగ్ అగైన్ ఐఎమ్ ఆస్కింగ్, అక్కడ క్యారెక్టర్ అనే ప్రస్తావన ఎలా వస్తుంది అంటున్నా. ఇప్పుడు హావభావాలు అనేది శ్రీనివాస్ గారు మాట్లాడారు, కానీ పోలీసులు రాసిన కంప్లైంట్ లో హావభావాలు సరిగా లేవు కాబట్టి అరెస్ట్ చేస్తామని రాయలేదు. అది శ్రీనివాస్ గారు మాట్లాడిన మాట. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు, శ్రీనివాస్ గారు మీరు ఒక్క నిమిషం ఉండండి ప్లీజ్. హావభావాలు అనేది శ్రీనివాస్ గారు లేకపోతే నాలాంటి వాళ్ళు మీలాంటి వాళ్ళు ఎవరు అనే మాట అది. బట్ ఆ వర్డ్స్ ఎఫ్ఐఆర్ లో ఉండవు కదా. కానీ క్యారెక్టర్ అసాసినేషన్ అనే పదం ఎట్లా వస్తుంది, ఎందుకు అసలు? అల్లు అర్జున్ అన్నమాట మీరు అంటున్నారు, ఇంకొకరు 2-3 కూడా అన్నారు. అక్కడ వేర్ ఈజ్ అసాసినేషన్ ఆఫ్ హిస్ క్యారెక్టర్? మీరు ఇవాళ అసెంబ్లీలో ఓవైసీ గారు, అక్బరుద్దీన్ ఓవైసీ గారు అడిగిన ప్రశ్న తీసుకుంటే, దేవ్ ఆల్రెడీ జడ్జ్ హిమ్. అక్కడ ఒక వ్యక్తి చనిపోయినని చెప్పినా కూడా సినిమా హిట్ అవుద్దంట అంటారు ఒకరు. దేనికి ఆధారాలు లేవండి, ఒక్కదానికి కూడా ఆధారాలు లేవు. ఆయన ఏదో తంటాలు పడి, వాళ్ళకు పబ్లిక్లో మాట్లాడటం రాదు, వాక్చాతుర్యం లేదు, రాజకీయ నాయకులంతా నాలెడ్జ్ లేని విషయాలు, చేతులు ఊపుతూ వెళ్ళాడంటారు, చనిపోతే పట్టించుకోలేదు అన్నారు, సినిమా హిట్ అవుద్దంటారు. దట్ ఈస్ ఇట్ ఈస్ హ్యాపనింగ్ ఫ్రమ్ ద రూలింగ్ గవర్నమెంట్. ప్రభుత్వంలోనే ఉన్న వాళ్ళే చేస్తున్నారు. ఈరోజు పోలీసులు మాట్లాడుతున్నారు, సివి ఆనంద్ గారు మాట్లాడారు, ఎస్పీనో డీసీపీనో మాట్లాడారు. దే ఆర్ యాక్టివ్లీ డూయింగ్ ఇట్. ఎందుకు చేస్తున్నారో నాకు తెలియదు, బట్ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. ఇది ఎంత త్వరగా ఈ కేసుని, దీని గురించి చర్చ ఆపి, ఇందాక మన సంజయ్ గారు అన్నట్లు మన సమాజానికి సంబంధించింది, రాష్ట్రానికి సంబంధించింది, విద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, వీటి మీద మనం ఫోకస్. ఓకే చక్రవర్తి గారు, దీన్ని మనం ఒక మంచి ఉద్దేశంతో ఇలాంటి వాటి మీద కాకుండా ప్రజల దృష్టి మీదకి, ప్రజల సమస్యల మీదకి వెళ్ళాలనేది ఇట్స్ గుడ్ థింగ్, నో డౌట్. అయితే క్యారెక్టర్ అసాసినేషన్ అనేది నాకు అక్బరుద్దీన్ ఓవైసీ గారు ఏమన్నారు ఆ రోజు క్వశ్చన్ అడుగుతూ, ముఖ్యమంత్రిని అడుగుతూ, అసలు ఆ జెంటిల్మెన్, ఆ యాక్టర్ని ఎలా అలో చేశారు, హౌ హీ వెంట్, ఆ తర్వాత అతను రోడ్ షో ఎలా చేశాడు, రైట్? పోలీసులు వెళ్ళి చెబితే అతని బౌన్సర్లు పోలీసులను కూడా